హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దీప్తి చల్లా'. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అగైన్ ఐయామ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియో మీరు ఆల్రెడీ షార్ట్స్‌లో చూసే ఉంటారు. నవీన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎలా చేశానని లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా నా ఇప్పుడు. బర్త్‌డేకి సెలబ్రేషన్స్ చాలా చేశారు. అప్పటినుంచి నేను అనుకుంటూనే ఉన్నా తన బర్త్‌డే కూడా వస్తది. అప్పుడు నేను కూడా ఇలానే చేయాలి అని చెప్పి. కానీ తను ముందు నుంచి చెప్తున్నారు, "నువ్వు అట్లాంటివేం ప్లాన్ చేయకు. నాకంత ఇంట్రెస్ట్ లేదు" అంటూ ఉన్నారు. బట్ మనం ఎలా వదిలేస్తాము? అస్సలు వదలలేము కదా! యాక్చువల్‌గా పేరెంట్స్ కూడా రావాలి. కానీ వాళ్ళకి కుదరలేదనమాట. మళ్ళీ ఏం తిప్పిస్తాంలే అని చెప్పి తన బర్త్‌డేని చాలా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి చాలా థాట్స్ మైండ్‌లో రన్ అవుతున్నాయి కానీ, ఏం చేయాలి అన్నది మాత్రం అస్సలు క్లారిటీనే లేదు. ఏం చేయాలి అనుకుంటూనే నేను బిఫోర్ డే అంతా ఖాళీగా కూర్చున్నా. ఈవినింగ్ 6 అయిన తర్వాత సరే ఇట్లా కూర్చుంటే కాదు, వెళ్లి తెచ్చుకుందాం, డెకరేషన్ అన్నా చేసుకుందాం ఇంట్లో. ఒక చిన్న కేక్ కట్ చేసుకుందాం నైట్ 12కి అని చెప్పుకొని నేనైతే ఇలా వెళ్ళాననమాట. సింపుల్ ఫ్లవర్ డెకరేషన్ అవ్వాలి అనుకున్నా. ఫైనల్ అవుట్‌పుట్ ఇట్లొచ్చింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ లైట్ సెట్ అవుతుందా అని లైట్స్ వేసి చెక్ చేస్తున్నా అనమాట. నేను డెకరేషన్ చేస్తుంటుంటే మధ్యలో అశ్విన్ అన్న కూడా వచ్చాడు. ఈలోపు నవీన్‌ని "మీరు వెళ్లి రెడీ అవ్వండి ప్లీజ్" అని అడిగా. తను రెడీ అవుతున్నారు. ఈలోపు అశ్విన్ అన్న, నేను కేక్ సెట్ చేస్తున్నామనమాట. ఫైనల్ అవుట్‌పుట్ చూసి నవీన్‌కి కూడా నచ్చింది. తను భయపడ్డారంట, ఏ బెలూన్స్ అన్నా పెట్టేస్తానేమో అని చెప్పి. బట్ బెలూన్స్ అమ్మాయిలకైతే బావుంటుంది గానీ, అబ్బాయిలకి అంత క్యూట్‌గా ఏమి అనిపిచ్చదు కదా! అని చెప్పి నాకనిపిచ్చి ఇట్లా డెకరేషన్ చేశా అనమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. డెకరేషన్ చేసే ముందు గూడా నన్నడుగుతున్నారు, "నువ్వు ఒక్కదానివే చేసేయొద్దు, నేనొచ్చి హెల్ప్ చేస్తా" అని. అలా ఎలా చేస్తా, "వద్దు నేనే చేస్తా" అని జెప్పి చేశాను. ఫైనల్‌గా అయితే తను హ్యాపీగా ఫీలయ్యారు. అది నాకు ఫస్ట్ అయితే కొన్ని పిక్చర్స్ తీసేసి, తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పి ఫోటోస్ అయితే తీస్తున్నా ఇక్కడ. దీని తర్వాత ఈలోపు చెల్లి వాళ్ళే కాల్స్ ఒక పక్క చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. డింగ్ డాంగ్ డింగ్. హ్యాపీ బర్త్‌డే టు మీ. థ్యాంక్స్ డాడీ. నిద్రపోతున్నారు. కేక్ కట్ చేద్దాం మనం. స్లీపింగ్ అయితే తీర్చి ఇప్పుడు ఫోన్ చేసింది పాపం. లేదు, అందరూ ఫోన్ చేద్దామని ఉన్నారు. డెకరేషన్ చేశాను నేను. డెకరేషన్ ఫస్ట్. డెకరేషన్ చేశాను నేను. అదిగా ముఖ్యం. బెలూన్స్ నేనే అబ్బాయిలకి గొడవలిస్తే బాగోదు కదా అని పాట పాడండి అందరూ. పుట్టినరోజు జై జై ఓ చిట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ. యూ. నాకు కూడా పెట్టచ్చు కదా ముక్క. ఇదో ఇదంతా అక్కడ ఒక వాళ్ళందరికీ కేకు. కేక్ చాలా బాగుంది. పొంగడ చూడబాగుంది. అశ్విన్ అన్న వచ్చాడు. అయ్యయ్యో. నీకంటే సో, మాకైతే బర్త్‌డే బిఫోర్ నైట్ సెలబ్రేషన్స్ చేసుకునేది అసలు అలవాటే లేదు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎర్లీ మార్నింగ్ లేచి, తలస్నానం చేసి, చర్చ్‌కెళ్ళి ఇట్లా ఉండిద్ది. సో, ఫ్రెండ్స్‌తో ఉండడం వల్ల ఇవన్నీ అలవాటయితాయి గదా! సో, ఇది గూడా కొన్ని ఇయర్స్ మాత్రమే నడుస్తది. ఈ ఇంట్రెస్ట్ అంతా చేసుకోవాలి అన్నది. ఫ్యూచర్‌లోకెళ్ళిన తర్వాత ఎట్లనో ఇంట్రెస్ట్ ఉండదు. అరే! అప్పుడు కూడా చేసుకోలేదులే అన్న ఫీలింగ్ గూడా వద్దులే అని జెప్పి చేసుకోవడం తప్పితే ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడే హాఫ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పోయింది. నవీన్‌కయితే అస్సలకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకుమా ఇవన్నీ, అవన్నీ ఊరికే ఎందుకు, ఏం అవసరం లేదు అని జెప్పి తను అనేస్తున్నారు. నాకు ఇంకొంచెం ఉంటది గదా ఇంట్రెస్ట్. సో, నా ఇంట్రెస్ట్ వల్ల ఇట్లా చేస్తున్నా అనమాట. ఇక్కడ ఏం జరిగింది అంటే హ్యాపీ బర్త్‌డే క్యాండిల్ పెడతా అన్నారు ఒక సైడ్. వద్దు బాగోదు అని చెప్పినా వినకుండా పెట్టారు. పైనుంచి కింద పడిపోయింది. ఓకే అని మళ్ళీ తీసి పెడుతున్నారు.
మళ్ళీ ఇంట్లో పడిపోయింది. కేక్ కట్ చేసే టైంలో ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఏంటి అంటే నవీన్ వాళ్ళ ఫ్రెండ్ తన కోసం కేక్ పంపించారు. సో, ఆ కేక్ కూడా ఇక్కడే కట్ చేద్దాము అనంటే, లేదు లేదు మనం బయట కట్ చేద్దాం కదా అని అడిగా. ఎందుకంటే నేను చాలా సార్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో, యూట్యూబ్ షార్ట్స్‌లో చూసా. చాలామంది కొన్ని ప్లేసెస్‌లో కేక్ కట్ చేసుకోవడం చూసి, అబ్బా! మనం కూడా ఇట్లా కట్ చేసుకోవాలి అని అడుగుదాం అనుకున్నా. సో, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. నేను అడిగా. అడిగిన వెంటనే నో చెప్పకుండా ఓకే. పద వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తున్నారనమాట. కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ట్యాంక్ బండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్‌లో కేక్ కటింగ్స్ చాలా జరుగుతాయి గదా! కానీ కొన్ని ప్లేసెస్ అయితే బ్యాన్ చేశారంట సిటీలో. నాకంత ఐడియా లేదు. ఇప్పుడైతే మేము చాలా ప్లేసులు వెతుక్కుంటూ తిరిగాము. ట్యాంక్ బండ్ సైడ్ అంత దూరం వెళ్ళే ఓపిక లేదు. ఇక్కడే ఎక్కడైనా దగ్గరలో చేసుకుందాం అని అనుకున్నాం. బట్ సిటీలో అస్సలు లైట్సే లేవు. ఎక్కడైనా ఒక ప్లేస్‌లో ఆగి ఫోన్ ఇలా ఫోటో తీయగానే అసలు మొత్తం చీకటిగా ఉంది. వద్దులే అని చెప్పి ఆగాలని కూడా అనిపించలే. ఈ ప్లేస్ ఏదో కొంచెం ఓకే దీనికి అనిపించింది. అపోజిట్ సైడ్‌లో ఒక మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. సరదాగా కొంసేపు ఎట్లా చేస్తున్నారా అని చెప్పి మేము చూసాము. దీని తర్వాత ఓకే అని ఒక పక్క అశ్విన్ అన్న కేక్ సెట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసేస్తే ఫాస్ట్‌గా ఇంటికెళ్ళిపోవచ్చు. అప్పటికి టైం 1:00 అయింది. ఇప్పటికి చాలా లేట్ అయ్యింది. ఇంట్లోనే మేము 12:30కి స్టార్ట్ అయ్యాము. దానికి తోడు ఇక్కడ మాకు ఎక్కడ గాని లైటింగ్స్ లేక మేము ఆగలేకపోయాము. సో, ఇప్పుడైతే కేక్ కట్ చేయడానికి అంతా రెడీ మీలో అయిపోయిందనమాట. ఎంతమందికి మీ బర్త్‌డేస్‌కి ఇట్లా బయట సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తది? అంటే చాలా మందికి చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి గదా! ఇలా చేసుకోవాలి, ఇలా బీచ్ ప్లేస్‌లో చేసుకోవాలి, రిసార్ట్స్‌లో చేసుకోవాలి అని. మీ ఫ్యాంటసీ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంచెం నాకు కూడా నచ్చితే నేను నెక్స్ట్ టైమ్ అదే ట్రై చేస్తా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను తినాలా ఫ్రమ్ తీసుకుని? కుట్టి నేను తినిపిస్తాగు నువ్వేం తింటావు అంటే కదా ఫ్రమ్ కుట్టియే. అనుకోకుండా నేను కుట్టికి పెట్టి ఆర్డర్ చేసిన కేక్, తను ఆర్డర్ చేసిన కేక్ సేమ్ ఫ్లేవర్ అయిపోయింది. కాకపోతే ఈ కేక్‌లో ఏంటంటే కొంచెం కోకోనట్ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో, అలా ఫన్నీగా సరదాగా నవ్వుకుంటూ కేక్ కటింగ్ చేసేసుకొని రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంటికి వెళ్ళే ముందు ఏదన్నా తిందాము అంటే ఆ టైంకి రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్డ్‌లో ఉంటాయి కదా! ఎక్కడైనా టేక్ అవే ఉంటే అది తీసుకొని వెళ్దాం అని చెప్పి ఒక బిర్యానీ తీసుకొని మంచిగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర హాయిగా తినేసి పడుకున్నామనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నవీన్‌కి గిఫ్ట్స్ ఇచ్చారు. నేను మాత్రం ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. చాలానే ఆలోచించా ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏం గిఫ్ట్ ఇవ్వాలి? అని చెప్పి. ఎంత ఆలోచించినా నా మైండ్‌కి ఏమీ తట్టనే లేదు. ఇప్పుడెందుకులే ఏం వద్దని ప్రతిసారి నాకు గుర్తు చేస్తా ఉంటారు ఒక పక్కన నవీన్. లేదు ఏదో ఒకటి ఇస్తేనే గదా! మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్నట్టు నేను ఆలోచించుకున్నా. సో, అలా ఆలోచించే టైంలో నాకు డ్యాడీ చేసేది గుర్తొచ్చిందనమాట. ఎవ్రీ ఇయర్ డ్యాడీ బర్త్‌డేకి కొంతమంది లేని వాళ్ళకి భోజనాలు, బట్టలు పెడతారు కదా! సో, అది నాకు గుర్తొచ్చి నాకు కూడా చేయాలనిపించింది. ఎందుకు డ్యాడీ ఎప్పుడు నువ్వు కూడా ఇలా చెయ్యి అనేం ఫోర్స్ చేయలేదు. నీకున్న దాంట్లో పెట్టడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో, నాకు ఆ మాటలు ఇప్పుడు గుర్తొచ్చి మనం చేద్దాము అని చెప్పి అట్ ద సేమ్ టైమ్ నేను అనేలోపు నవీనే అన్నారు. మనం గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఎందుకు ఇట్లా చేస్తే బావుంటుంది అని చెప్పి తను కూడా సేమ్ అదే అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వెంటనే సరే ఓకే చేద్దాము అని చెప్పి బిఫోర్ డేనే మా డిస్కషన్ అయ్యింది ఇట్లా. సో, నేను కొంతమంది చైల్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి గదా! వాళ్ళని రీచ్ అయ్యాను. కొన్ని ఆర్గనైజేషన్స్‌లో నేను అడిగిన రోజు ఖాళీ లేదంట. ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అని చెప్పారు. అండ్ కొన్ని ప్లేసెస్‌లో ఏం చెప్పారంటే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయంట. వాళ్ళు సేమ్ మెనూ ఫాలో అవుతారు ఎవ్రీ డే. మీరు ఓన్లీ మనీ డొనేషన్ చేస్తారు అని అన్నారు. మేము మాకిష్టమైన ఫుడ్ పెడదాం కదా! అని అడిగితే లేదు లేదు అట్లా కుదరదు అని చెప్పారు. సో, దానికోసం సరే అలా కాదు మనమే ప్రిపేర్ చేద్దాం ఇంట్లో. మనమే ప్రిపేర్ చేసి పట్టుకెళ్దాం అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఆ రోజు చికెన్ బిర్యానీ చేశామనమాట. బిర్యానీ టేస్ట్ అయితే చాలా 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 వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మనం వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా చేసి పెట్టాలి అని చెప్పి. సో, చాలా బావుందిది. ఫైనల్‌గా ప్యాకింగ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ సెట్ చేసుకొని ఫస్ట్ అయితే చర్చ్‌కి వెళ్దాము. ఆ తర్వాత ఇవి ఇవ్వడానికి వెళ్దాము అని చెప్పి ఇంకొక పక్కన నాకు వర్క్ కూడా ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని, ప్యాకింగ్స్ కూడా కంప్లీట్ చేసుకొని చర్చ్‌కి స్టార్ట్ అయిపోయాం. ప్రేయర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ మేము వెళ్తున్నామనమాట. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ లేట్ అయితే ఆకలి ఎక్కువేస్తది కదా! పాపం అని చెప్పి ఫాస్ట్‌గా ఎళ్తున్నాం. వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఫేసెస్‌లో హ్యాపీనెస్ చూసి మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. వి ఫెల్ట్ దిస్ ఈస్ ద మోస్ట్ మీనింగ్‌ఫుల్ వే టు సెలబ్రేట్ అని. ఇది ఒక మెమరబుల్ బర్త్‌డేగా నవీన్‌కైతే ఉండిపోతుంది. వాట్ బెటర్ వే దాన్ స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ టు ద లిటిల్ హార్ట్స్. ఐ ఫీల్ దిస్ ఈస్ ద రియల్ గిఫ్ట్. ఏమంటారు మీరు? ఒకవేళ మీకు కూడా వీలు కుదిరితే మీరు కూడా ఇలా హెల్ప్ చేయండి. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ చేస్తా ఉంటే మేము కూడా దీనికన్నా ఎక్కువ చేయాలని కోరుకోండి ప్లీజ్. ఫైనల్లీ బర్త్‌డే రోజు పార్టీ ఇవ్వాలి గదా! పార్టీ కావాలి నాకు కెఫేలో అని అడిగితే ఓకే అని చెప్పి తీసుకెళ్తున్నారు. అశ్విన్ అన్న నైట్ కష్టపడి ఆ టైంలో వచ్చారు గదా! తనని గూడా పిలుద్దాం అని చెప్పి పిలిచాం.
Hi, firstly, happy Hello. ఇప్పుడే birthday to పుట్టినాడు you. మాటలు రావు And I just చెప్తాను. want to introduce a famous person in Hyderabad. అయ్యయ్యో. It's none other than అయ్యో వద్దమ్మా Ashwini Kumar Nagaram. అయ్యయ్యో హాయ్ వద్దమ్మా అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? మీ రాక మాకు చాలా సంతోషకరమైనది. కొంచెం మీరు లైట్ వేసుకుంటారా, అక్కడ కనిపించట్లేదు. ఇన్ని సంవత్సరాలుగా సారీ మన చాలా personality రోజులుగా మామూలు మీరు personality కనిపించట్లేదండి. నేను మొన్ననే పుట్టా నవీన్ ఈ రోజే పుట్టాడు కాబట్టి కాబట్టి మొన్నే పుట్టినా కూడా 30 వచ్చినాయి. ఇదే. నీకు ఈ రోజు వచ్చినాయి నాకు రాలేదంట, ఇందాక మా మమ్మీ చెప్పింది ఫోన్ చేసి. అడుగు దీప్తిని. అవునంట, అవునంట. ఎప్పుడు నైట్ వస్తాయా చిన్న ఆహా, క్యూట్ నెక్స్ట్ బాయ్ ఇయర్కి అంట. వస్తాయంట. అచ్చా ఓకే అప్పుడు అశ్విన్ అమ్మాయి అనుకుంటాడు, నాకు కూడా ఒకటి తగ్గింది కదా. ప్లీజ్ డోంట్ మైండ్, వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ అవర్ సెల్స్. ఫైనల్లీ మేమైతే అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాం. యాక్చువల్గా మేము వేరే ప్లేస్ అనుకుని వెళ్ళాము. నేను కెఫే నేమ్ చెప్పాను, కానీ అక్కడ నాకు అస్సలు నచ్చలేదు. యాక్చువల్గా ఆ రోజు మేము 2 కెఫేస్ అనుకున్నాం, ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి. ఫస్ట్ దానికి వెళ్ళాము, అది అస్సలు నచ్చలేదు అని చెప్పాను కదా. సో ఇంకో కెఫే ఏమో చెక్ చేస్తే అది క్లోజ్డ్లో ఉందంట. సో ఇంకా థర్డ్ ఆప్షన్ స్కై సాల్ట్. ఇంకా సో దానికైతే వచ్చేసాం మేము. ఇంకా చెప్పాలంటే చాలా కెఫేస్ అండర్ రేటెడ్లో చాలా బాగుంటాయి. మేము సర్చ్ చేసుకుని వెళ్ళలేదు. ఒకవేళ ప్రీ ప్లాన్డ్ అయితే కనుక ప్రీవియస్లీ మేము కొన్ని కెఫేస్కి వెళ్ళాము. ఆ కెఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి నేను వీడియోస్ తీసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తా, కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. అంబియన్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, సిటీ మధ్యలోనే ఉన్నా కానీ ఏ సౌండ్ అసలు కొంచెం కూడా నాయిస్ లేకుండా మంచిగా పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ ఎంత బాగుంది అంటే, మేము ఇంకా సరదాగా కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాము. ఇంకా అశ్విన్ అన్న జోక్స్ వేస్తూనే ఉంటాడు. అలా మాట్లాడుకొని చాలా సేపు టైం స్పెండ్ చేసాం అక్కడ. అసలు టైమే తెలియట్లేదు. ఇంకా మేమైతే ఒక సూపు, ఒక స్టార్టర్ అండ్ పిజ్జా ఆర్డర్ చేసాము. బేసిక్‌గా నాకు పిజ్జా అంత నచ్చదు. అంటే ఓకే, ఓకే. మరీ అస్సలు నచ్చదు అని చెప్పను. కొంచెం బానే తింటాను. దేనికి ప్రయారిటీ ఇస్తానంటే, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చికెన్ దమ్ బిర్యానీ, ఇట్లా బిర్యానీస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఎప్పుడు ఇస్తాను. డోమినోస్ పిజ్జాస్ తిని ఇంకా చాలులే అనిపిస్తది కదా, వాళ్ళకి పిజ్జా చాలా నచ్చిద్ది. నవీన్‌కి అయితే చాలా అంటే చాలా నచ్చేసిందంట. ఆ క్రస్ట్ అదంతా చాలా బావుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నాకు ప్రైజెస్ కూడా మరీ అంత ఎక్కువేం అనిపించలేదు. ఓకే, రీజనబుల్లే అన్నట్టు అనిపించింది. అంబియన్స్ కూడా చాలా బావుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ దీనికొకసారి వెళ్ళండి. అండ్ దట్స్ హౌ వి ఎంజాయ్డ్ అండ్ నవీన్ బాబూస్ బర్త్‌డే. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు దీప్తి చల్లా ఫర్ మోర్ వీడియోస్.